హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు చక్రపాణి. మన ఛానల్ పేరు లవ్ యువర్ సెల్ @399. సో డైలీ ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, సో మనం యాక్చువల్గా ఎవరికైనా ఒక హెల్ప్ చేసింటే అది ఏదో ఒక రూపంలో లేకపోతే వాళ్ళు చేయొచ్చు, ఇంకొకరు చేయొచ్చు. సో ఆ హెల్ప్ అనేది రిటర్న్ వస్తుంది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ 2024లో జరుగుతున్నాయి. సో మే 13, 2024 అంటే రేపే సోమవారం ఉదయం ఎలక్షన్ జరుగుతున్నాయి. సో అందువల్ల మనకు ఇప్పుడు ఎలా నేను చెప్తానంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా సో మన తెలంగాణలో మన పక్క రాష్ట్రాలైన తెలంగాణలో హైదరాబాద్, పక్క రాష్ట్రాలు చెన్నై, పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో మెయిన్ క్యాపిటల్ బెంగళూరులో ఎక్కువ జనాభా ఉన్నారు. ఇక అక్కడ నుండి వెళ్ళి సెటిల్ అయినారు. సో నేను ముందు నుంచి కూడా చెప్తున్నా, ఒక 20 days బ్యాక్ కూడా ఒక వీడియో చేసిన, దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మీరు ముందుగానే ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఏమైనా ఉంటే ముందుగా బుక్ చేసుకోండి. మళ్ళీ మీరు వచ్చే రోజు ఇబ్బందులు పడకండి. పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు. సో అప్పటి నుండి చెప్తూనే ఉన్నా, అనుకుంటున్నాం మేబీ అందరూ కొంతమంది ఎక్కువ చేసుకున్నారు, కొంతమంది బిజీ షెడ్యూల్ లేకపోతే అనేది కొన్ని వల్ల చేసుకోలేదు. సో ఇప్పుడు నిన్న నుండి చూస్తుంటే టిన్ ఫ్యాక్టరీ బెంగళూరులో ఒక టిన్ ఫ్యాక్టరీ, సిల్క్ బోర్డ్, ట్రైన్స్లో ఫుల్ రష్ ఉన్నారు. సో అదేవిధంగా బెంగళూరు నుంచి ఓకే కొంచెం దగ్గరే, హైదరాబాద్ నుంచి అయితే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. సో దీన్ని మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు, సో వాళ్ళకి కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఏపీఎస్ఆర్టీసీ సీఎం ఎండీని రిక్వెస్ట్ చేయడంతో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఇప్పుడు కొన్ని బస్సులు వేసి కొంతమంది వస్తున్నారు. సో ఇక్కడ ఏరా అంటే యాక్చువల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు మన రిక్వెస్ట్ చేయడంతో పాటు వాళ్ళు కూడా ఏదో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టీడీపీలోనే జాయిన్ అయ్యి, ఫస్ట్ టీడీపీలోనే ఉండి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి ఇప్పుడు సీఎం అయ్యారు. సో వాళ్ళ ఎలక్షన్ అయినప్పుడు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను టీడీపీ వాళ్ళు జనసేన మనం హెల్ప్ చేసాం. సో ఆ హెల్ప్ అనేది ఇప్పుడు కూడా మనం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కొన్ని ఎక్స్ప్రెస్లు, సూపర్ లగ్జరీలు, కామన్ బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళు కర్ణాటక టీఎస్ఆర్టీసీకి ఒక రిక్వెస్ట్, ఒక ఆర్డర్ అనేది పాస్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళను తెలంగాణ బార్డర్ వరకు వెళ్ళి దింపేయండి, అక్కడి వరకు మనం ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి అని చెప్పారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో అంత మాత్రం హెల్ప్ చేశారండి. సో ఈ విధంగా వాళ్ళు హెల్ప్ చేశారు. సో ఇక్కడ మెయిన్ మనకి యాక్చువల్గా ఒక ఈసీ ఎన్నికలు ఉన్నది వచ్చిందంటే, ఎన్నికలు స్టార్ట్ అయినాయంటే ఈసీలో కొన్ని ప్రభుత్వాలు, కొన్ని గవర్నమెంట్ రూల్స్లో కొన్ని సెక్టర్లన్నీ ఈసీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. పోలీస్కు, ఆర్టీసీ, ఇవి కొన్ని ఉంటాయి. సో అంటే ఈసీలో కొన్ని ప్రభుత్వాలు, కొన్ని గవర్నమెంట్ రూల్స్లో కొన్ని సెక్టర్లన్నీ ఈసీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. పోలీస్కు, ఆర్టీసీ, ఇవి కొన్ని ఉంటాయి. సో వాళ్ళు యాక్చువల్గా మనం నార్మల్గా చిన్న వర్క్ చేసినప్పుడే ఒక ప్లాన్తో స్టార్ట్ చేస్తాం. ఇది 5 ఏళ్ళ ఎన్నికలు అంటే రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఒక ప్లాన్తో పాటు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మనం ఒక రిక్వెస్ట్ గవర్నమెంట్ తరఫున కూడా ఇవ్వాలి. సో మా ప్రజలు అక్కడ ఉన్నారు, సో వాళ్ళకి మీ గవర్నమెంట్ మీ నుంచి మాకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇవ్వాలి, బస్ కానీ ట్రైన్స్ కానీ, మెయిన్ ట్రైన్స్ ఆఫ్ ద సెంట్రల్, సో బస్సెస్ మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తే ఒక గెస్ట్గా ప్లానింగ్గా ఒక 1 lakh ఓటర్స్ ఉన్నారా, 50,000 ఓటర్స్ ఉన్నారా అని ఓటర్ చేసి మనం ఒక రిక్వెస్ట్ చేసి పెట్టింటే వాళ్ళు కూడా కొన్ని బస్సెస్ అనేది ఇచ్చింటారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి క్లెయిమ్ అయినప్పుడు ఒక రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో ఎలక్షన్ అప్పుడు బస్సులో రావడానికి మా రిలేటివ్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనం వెళ్ళి కొంతమందికి మాత్రం హెల్ప్ చేయగలం ఇండివిజువల్గా. అదే గవర్నమెంట్ ప్రభుత్వాలు అయితే ఎక్కువ మందికి హెల్ప్ చేస్తుంటాయి. సో ఈ విధంగా చూడాలి. ఇక్కడ చూస్తే ఓటు వేయడానికి మన ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి ఎవరు మన నచ్చిన వాళ్ళకి ఓటు వేస్తాం, అది మన బాధ్యత. సో ఓటు వేయడానికి రావడానికి సర్వీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. సో అది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చూస్తుంటే మెయిన్గా 3 reasons, లేదంటే ఈసీ ఫెయిలియర్ అయి ఉండాలి, లేదంటే గవర్నమెంట్ ఫెయిలియర్ అయి ఉండాలి, లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయి ఉండాలి. సో దీనివల్ల వీళ్ళు ఫెయిల్ కావడం వల్ల కామన్ మ్యాన్ జనాలకి ఓటు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళు రావాలి, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి, ఓటు వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి, వర్క్ చేస్తుంటారు, ఆఫీస్లో 1 day మాత్రం నిలుస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి వర్క్ జాయిన్ కావాలి. సో ఈ విధంగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ముఖ్యంగా కల్పిస్తే మనం ఏమనుకుంటాను, ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ కావాలి అంటే ఓటింగ్ పర్సెంట్ ఇంక్రీజ్ కావడానికి
వీళ్ళకి మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తే ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. మనం వాళ్ళకి సర్వీసే ప్రొవైడ్ చేయకుండా వాళ్ళ నుంచి 100% మనం ఇన్పుట్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తే అవుట్పుట్ కష్టం. మనం మన సైడ్ నుంచి ఎంతో కొంత ఇన్పుట్ అనేది వాళ్ళకి సర్వీస్ అనేది ఇస్తే వాళ్ళు వచ్చి ధైర్యంగా ఓటు వేసేసి మళ్ళీ వాళ్ళు ఊర్లకి క్షేమంగా వెళ్ళిపోతున్నారు. సో ఈ విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి నా తరఫున కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. సో ఇదే విధంగా కామన్ ప్రజలు కూడా ఒకరికొకరికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతాయి, రేపు వాళ్ళ రాష్ట్రంలో జరుగుతాయి. సో ఒకరికి హెల్పింగ్ ఉండాలి. ప్రజలకి చాలా కష్టాలు పడుతున్నారు. ఇంకా అయినా కూడా ఇంకా టైం ఉంది. ప్రతి గవర్నమెంట్ స్పెషల్ బస్సులో అరేంజ్మెంట్ చేసి చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరును మీ ఓటును అమూల్యమైన మీ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్రజాస్వామ్యంలో ఓటు అనే శక్తినే చాలా పవర్ఫుల్. ఓటు వేస్తే మళ్ళీ మీకేమైనా వర్క్ కావాలన్నా ఏమైనా కానీ మన పిల్లలు మనకేముంది ఇలా అని ఒకరొకరు నాకేముందిలా నేను ఒకడైపోతే ఏమి కాదు అనుకున్నారంటే ప్రతి ఒక్కరు అలాగనే ఆలోచించినారంటే మన నియోజకవర్గంలో పోలింగ్ పర్సెంటేజ్ ఎలా పెరుగుతుంది. యాక్చువల్లీ 60, 70, 80 దాకా ఉన్నాయి. సో అట్లీస్ట్ 90, 95 దాకా రీచ్ కావాలని కోరుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు మీకు నచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరును మీ ఓటును అమూల్యమైన మీ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్రజాస్వామ్యంలో ఓటు అనే శక్తినే చాలా పవర్ఫుల్. ఓటు వేస్తే మళ్ళీ మీకేమైనా వర్క్ కావాలన్నా ఏమైనా కానీ మన పిల్లలు మనకేముంది ఇలా అని ఒకరొకరు నాకేముందిలా నేను ఒకడైపోతే ఏమి కాదు అనుకున్నారంటే ప్రతి ఒక్కరు అలాగనే ఆలోచించినారంటే మన నియోజకవర్గంలో పోలింగ్ పర్సెంటేజ్ ఎలా పెరుగుతుంది. యాక్చువల్లీ 60, 70, 80 దాకా ఉన్నాయి. సో అట్లీస్ట్ 90, 95 దాకా రీచ్ కావాలని కోరుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు మీకు నచ్చిన వాళ్ళకి ఎవరైనా కానీ ఏబిసిడి మీకు ఎవరైతే ఎలక్ట్ చేశారో అనిపిస్తుందో అనుకుంటారనుకో వాళ్ళకి వచ్చి ఓటేయండి. అంతేగాని నాది ఒకటి నేను ఓటు అయిపోతే ఏమీ కాదు అని అలా అనుకోకండి. బట్ నా సైడ్ నుంచి నా రిక్వెస్ట్, నేను జనసేన ఐటీ ఇన్ఛార్జిగా ఐటీ వింగ్లో ఉన్నాను కాబట్టి సో నా తరఫున మీ పిల్లలు మీ భవిష్యత్తు ప్రతి ఒక్కరు బాగుపడాలంటే ఉమ్మడి ప్రభుత్వమైన ఉమ్మడి కూటమైన జనసేన, టీడీపీ, బీజేపీ ఎక్కడైతే ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మీ యొక్క రెండు ఓట్లను అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుకి, ఎక్కడైతే టీడీపీ క్యాండిడేట్ టీడీపీ ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా మన జనసేన అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో, తిరుపతిలో జనసేన అభ్యర్థి ఉన్నారు శ్రీనివాసులు. సో ఇక్కడ గాజు గ్లాసు. సో టీడీపీ అభ్యర్థులు ప్రతి ఒక్కరు, టీడీపీ సైనికులు, టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటేయాలి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక్కడ జన సైనికులు ఎవరున్నా గ్లాస్ గుర్తు పైన మనకు లేదు కాబట్టి సైకిల్ ఉంది కాబట్టి సైకిల్కి మనం ఓటు వేసి మన చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 మెజారిటీతో గెలిపిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికొకరికి బీజేపీలో కూడా బీజేపీ గుర్తు తామర పువ్వు. సో తామర పువ్వు కూడా మీ యొక్క ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ అండి.